ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నట్టుగా నిన్న ప్రకటించారు. గతంలో ఆయన పాదయాత్ర చేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఆయన పాదయాత్ర ఆయన్ని అధికారం తీసుకురావడానికి పనికొచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవాలి. అందుకే మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేరు, విపక్ష నాయకుడిగా ఉన్నారు. మళ్ళీ అధికారం కోసం కలవరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టు, ఏడాదిన్నర పాటు జనంలోనే ఉంటానికి సిద్ధమవుతున్నట్టుగా ఆయన నిన్న ఏలూరు జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన పాదయాత్ర షెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సహజంగా ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2027 జూలై 8 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఇడిప్రాయపాలెం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది 2027 జూలై 8న. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి, చెట్టు పేరు చెప్పుకునే కదా కాయలు అమ్ముకునేది. రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసుణ్ణి అన్నీ చెప్తూ ఉంటారు కదా. సరే, మీకు ఇవన్నీ అనగానే కొన్ని గుర్తు రావచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణ్ణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఇంట్లో నుంచి పార్టీలో నుంచి నెట్టి వేసిన విషయం మీకు గుర్తు రావచ్చు. లేదు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని ఇంట్లో నుంచి ఆస్తులు ఇవ్వకుండా నెట్టివేసిన విషయం మీకు గుర్తు రావచ్చు. చివరికి చెల్లి కట్టుకున్న చీరమే చేసిన కామెంట్స్ మీకు గుర్తు రావచ్చు. అమ్మ మీద వేసిన కేసు మీకు గుర్తు రావచ్చు. అవన్నీ ఒకసారి మర్చిపోండి. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటేనే రాజకీయంగా ఉనికి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇరుప్రాయపాలెం నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే 2027 సెప్టెంబర్ 2వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజైనా సరే, ఒకవేళ జూలై 8 కాకపోతే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఆ రోజు యథావిధిగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి ఇడుప్రాయపాలెం నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ 2 డేట్లో ఏదో ఒక డేట్ నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాడు కాబట్టి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేస్తానని. 2027 జూలైలో స్టార్ట్ చేసిన, 2027 సెప్టెంబర్లో స్టార్ట్ చేసినా సరే 2028 డిసెంబర్ వరకు ఖచ్చితంగా పాదయాత్ర అయితే కంటిన్యూ అవుద్ది. ఒక నెల అటు ఇటుగా 2029 జనవరిలో కూడా రావచ్చు, ఒక సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే. కానీ ఏదేమైనా కొద్దిగా అటు ఇటుగా 2028 డిసెంబర్ లేదా 2029 జనవరి వరకు ఆయన పాదయాత్ర కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకు 2029లో ఎన్నికలు ఉంటాయి, ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల్లోపే పాదయాత్ర కంప్లీట్ చేసుకొనిగా మళ్ళా వివిధ కార్యక్రమాలు పెట్టుకొని అభ్యర్థుల సెలక్షను, ఎన్నికల ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దగ్గర జనవరి వరకు పాదయాత్ర చేసి తర్వాత ఎన్నికల ప్రక్రియ మీద అభ్యర్థుల ఎంపిక, ఇవన్నీ స్ట్రాటజీలు, ఎన్నికల సామాగ్రి అంటే మీకు తెలియంది కాదుగా, అవన్నీ రెడీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఇది ఎన్నికల కోసం చేస్తున్న పాదయాత్ర, ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రగా మనం చూడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా జనాల్లోకి వెళ్ళాలి, ఎక్కువగా జనాల్లోనే ఉండాలి. ఇప్పుడు ఆయన అధికారాన్ని కోల్పోయి 20 నెలలు అవుతుంది. కనీసం 20 ప్రోగ్రామ్స్ అన్న ఆయన నిర్వహించాడా? 20 రోజులైనా కనీసం జనంలో గడిపాడా అంటే లేదు, రియాలిటీలో లేదు. ఆయన కనీసం కాలు కూడా పెట్టని జిల్లాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన కాలు కూడా పెట్టని జిల్లాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మనం లెక్కేసుకుంటూ వచ్చామనుకోండి, ఇంతవరకు శ్రీకాకుళం పోలా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు విజయనగరం పోలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత. అంటే ఉమ్మడి జిల్లాలుగా చెప్తున్నాను. మళ్ళా ఇంతవరకు వైజాగ్ జిల్లాలో ఒకసారి అనకాపల్లి వెళ్ళారు మెడికల్ కాలేజీ సందర్శన కోసం. ఒక్కసారి మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఇగో నేను మెడికల్ కాలేజీ కట్టాను, దాన్ని ప్రైవేటీకరిస్తున్నారని చెప్పడం కోసం అనకాపల్లి జిల్లాకు వెళ్ళారు. నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని
సందర్శించడానికి. కంప్లీట్ చేసిన మెడికల్ కాలేజీని కాదు, నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి ఆయన ఒక్కసారి అనకాపల్లి జిల్లాకి వెళ్ళారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే ఒకసారి, అది కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కాలు పెట్టలేదు. ఇలా చాలా జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెట్టలేదు. కొన్ని జిల్లాల్లో అడపాదడప 1-1.5 సార్లు కాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ అంటే 1-2 సార్లు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎంట్రీ కూడా కాలేదు. కానీ జనంలోనే సంవత్సరాలు ఉంటారంటే దానికి కారణం ఏంది? ఇక్కడ 2029 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల్లో అధికారం కావాలి కాబట్టి, అధికారం కోసం ప్రజల మెప్పు కావాలి కాబట్టి, ప్రజల దగ్గరకు వెళ్ళి ఒక డ్రామా పాలిటిక్స్ ఆడాలి. డ్రామా పాలిటిక్స్ ఎందుకంటే రెగ్యులర్గా జనంలో ఉండే వాళ్ళని మనం డ్రామా పాలిటిక్స్ అనం, కానీ ఎన్నికల సమయానికే జనంలోకి వెళ్ళే వాళ్ళ దాన్ని డ్రామా పాలిటిక్స్ అంటాం. అంటే ప్రజలుగా చూసే వాళ్ళని మనం డ్రామా పాలిటిక్స్ అనం, ప్రజలని ఓటర్లుగా చూసే వాళ్ళని డ్రామా పాలిటిషియన్స్ అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్లుగా చూస్తున్నారు, అదే ప్రజల్ని ఓటర్లుగా చూస్తున్నాడు. ప్రజలుగా చూడట్లే. ప్రజలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆయన చెప్తున్నారు కానీ నిన్న కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అసంతృప్తులు ఉన్నారు ప్రజలంతా. నిజంగా అసంతృప్తిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి రోజు రోడ్డు మీద కనిపించాలి, రోజు ఆందోళనలో కనపడాలి జగన్మోహన్ రెడ్డి. నిజంగా రైతులు కష్టాల్లో ఉన్నారు, వ్యవసాయ కార్మికులు కష్టాల్లో ఉన్నారు, శ్రామికులు కష్టాల్లో ఉన్నారు, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలన్నీ కష్టాల్లో ఉన్నదే నిజమై ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎక్కడున్నారు? జనంలో ఉండాలి, ఆందోళన కార్యక్రమాల్లో బిజీగా ఉండాలి. ఇవాళ విశాఖలో ఉన్నారంటే ఇంకొక రోజు రాయలసీమ, ఇంకొక రోజు ఈస్ట్ వెస్ట్ జిల్లాలు, ఇంకో రోజు కోస్తాంధ్ర అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయన రెగ్యులర్గా బిజీగా ప్రోగ్రామ్స్ ఉండాలి. అసలు ఏ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడా అని కూటమి భయపడే పరిస్థితి ఉండాలి, నిజంగా ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రారు. ఎందుకు రారు? ఇప్పుడు ఎన్నికలు లేవుగా, ఇప్పుడు ఓట్ల పండగ లేదు కదా, ఆయనకి ఓట్లు మాత్రమే అవసరం, జనంతో సంబంధం లేదు. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, వారానికోసారి కార్యకర్తలతో భేటీ అవుతాడట, నియోజకవర్గాలకు సంబంధించి వారానికోసారి టైం ఇస్తాడట కార్యకర్తలు. బ్రహ్మాండం బద్దలైపోయింది, వారంకోసారి టైం ఇస్తాడట. మళ్ళీ నేను ఎంగు చంద్రబాబు నాయుడు గారు ముసలాయన అని చెప్పుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు జనంలో ఎక్కువ ఉంటున్నారు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు స్వయంగా జనంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలి ఎక్కువ ఉందని దావోస్ పోవటం మానేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులను వెంటేసుకొని 77 ఏళ్ల వయసులో దావోస్లో పెట్టుబడుల కోసం తపస్సు చేస్తున్నారు. ఎంగు గన్ను అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో డోర్లు మూసుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇవాళ మీడియా సమావేశం పెడతారట. ఎందుకు మీడియా సమావేశాలు? వచ్చి జనాలు వచ్చి మాట్లాడిపోయింది కదా, ఆ స్క్రిప్టు చదవలేక దాంట్లో తప్పులు పోయి మళ్ళీ దాంట్లో ట్రోల్ అయ్యి ఎందుకు ఈ కర్మ? ఎందుకు? జనంలోకి వస్తే బాగుంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. జనంలోకి వస్తే సబ్జెక్ట్ తెలిసింది. రాజకీయ లక్షణాలు లేని వాళ్ళకు కూడా జనాలు రాజకీయాలు నేర్పిస్తారు. జనంలో రెగ్యులర్గా ఉంటే, పబ్లిక్ లైఫ్లో రెగ్యులర్గా ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరి ప్రజల్లోకి రావచ్చు కదా, రాడు. వెకేషన్ పొలిటీషియన్, మనం సహజంగా రాహుల్ గాంధీని అంటుంటాం కదా వెకేషన్ పొలిటీషియన్ అని. అంతకు మించి వెకేషన్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. సో ఏదేమైనా 2027 జూలై నుంచి కానీ 2027 సెప్టెంబర్ నుంచి కానీ ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. 2028 డిసెంబర్ వరకు కానీ 2029 జనవరి వరకు కానీ ఆయన పాదయాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎన్నికల ప్రక్రియలో ఆయన మునిగి తేలుతారుగా. ఏదేమైనా 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్నాయి. 150 నియోజకవర్గాలకు పైన చుట్టి వేసేలా ఒక రికార్డు స్థాయి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటున్నారు. 150 నియోజకవర్గాలకు పైన ఆయన పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. 175 నియోజకవర్గాలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అని దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలాగా పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు. రికార్డు నెలకొల్పేలా పాదయాత్ర ప్లాన్ జరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో ఏ నాయకుడు చేయనంత పెద్ద పాదయాత్ర, విస్తృతమైనటువంటి పాదయాత్ర చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. గ్రామాల్లో కూడా వెళ్ళేలా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి ప్లానింగ్ జరుగుతుంది. ఇక పాదయాత్ర మీరు చూడొచ్చు, చాలా ఉంటాయి డ్రమ్టిక్స్, చాలా ఉంటాయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, అంతకు మించి ఉంటాయి ఈసారి.
ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ అంతకు మించి ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పాదయాత్ర చాలా ప్రెస్టేజ్. 2029లో అధికారంలోకి రావటమా, లేదు వైసీపీ షట్టర్ మూసేయటమా. గతంలోనే చెప్పారు 2029లో అధికారం రాకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది. అందుకని చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది. ఎంత డబ్బైనా గుమ్మరిస్తారు, ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో చాలా డ్రమ్టిక్స్ ఉంటాయి. సరే ఇంకో కోడికత్తు ఉంటుందా, ఇంకో గులకరాయి ఉంటుందా, మీకు చాలా డౌట్ రావచ్చు. అంతకు మించి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చూద్దాం ఏముంటాయి ఏమి ఉండదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.